నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 25, 2025 గురువారము. ఈరోజు క్రిస్మస్ పండగ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి ప్రేక్షకులు అందరికీ ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:47, సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:45. ఈరోజు తిథి పంచమి మధ్యాహ్నం 1:39. తదుపరి షష్ఠీ తిథి ప్రవేశము. నక్షత్రం ధనిష్ట ఉదయం 8:09 వరకు. తదుపరి శతభిష నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 3:42 నుంచి సాయంత్రం 5:21 వరకు. దుర్ముహూర్త సమయము 2 సార్లు. మొదటగా ఉదయం 10:26 నుంచి 11:10 వరకు. తరువాత మధ్యాహ్నం 2:49 నుంచి మధ్యాహ్నం 3:33 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 1:38 నుంచి మధ్యాహ్నం 3:01 వరకు. అయితే యమగండ కాలము ఉదయం 6:47 నుంచి ఉదయం 8:09 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:11 నుంచి తెల్లవారి 5:59 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 1:34 నుంచి తెల్లవారి 3:13 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. డిసెంబర్ 25, 2025 నాటి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సులోను, గురుడు వృషభంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు చంద్రుడు గురు ఇద్దరు వృషభంలో ఉండడం వల్ల ఈరోజు ధనము, కుటుంబ సౌఖ్యము, భౌతిక సౌఖ్యాల మీద ఎక్కువగా ప్రధానమైన అంశాల మీద ప్రభావం చూపించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రభావాలు, ఫలితాలు, సూచనలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి. మీలో గతంలో కన్నా ఉత్సాహం పెరుగుతుంది. కొత్త పనులు చేపట్టడానికి ఈరోజు అత్యంత అద్భుతమైన రోజు. ఆర్థిక విషయాల్లో శుభవార్తలు వింటారు. విదేశీ సంబంధాలలో అది ఉద్యోగరీత్యా కావచ్చు, వివాహరీత్యా కావచ్చు, ఒక శుభవార్త వింటారు. దీంతోపాటు పురోగతి కూడా గోచరిస్తున్నది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. పరిహారంగా ఓం హ్రీం మంగళాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే మంగళగ్రహానికి సంబంధించినటువంటి జాతకరీత్యా ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోయి సానుకూల ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కుటుంబ వాతావరణం శాంతియుతంగా ఉండబోతోంది. ఆరోగ్యం గతంలో కన్నా మెరుగ్గా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో మంచి ప్రశంసలు పొందడంతో పాటు ఒక గుర్తింపు, ఒక ఉన్నతమైన స్థానాన్ని కూడా పొందే అవకాశం కనబడుతోంది. ఆర్థిక లాభాలకు అత్యంత అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. పెద్దల యొక్క ఆశీర్వాదము లభిస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే ఈ రోజంతా సానుకూలంగాను శుభప్రదంగాను ఉండబోతున్నది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు బుధుడు వక్రంగా ఉండడం మూలంగా, చంద్రుడు మీనంలో సంచారం చేస్తుండడం మూలంగా మీ యొక్క పనుల్లో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఇన్నాళ్ళలాగా వేగ్గా ఉండడము, ఏది ఆలోచన లేకపోవడము కాకుండా స్థిరంగా ఉండేందుకు, స్థిర నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో శుభం ఉంటుంది. దీంతోపాటు కొంత ఓపిక అనేది మీకు ఉండవలసిన స్థితి ఈరోజు కనబడుతోంది. అయితే మాటల్లో మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి, మీరు ఏ రంగంలో ఉన్నా సరే. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం బుం బృహస్పతయే నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి భావోద్వేగాల మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడే అవకాశం కనబడుతోంది. చాలా ఎక్కువగా మీరు భావోద్వేగాలకు లోనయ్యే సందర్భాలు కూడా వస్తాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ప్రయత్నాలు చేసుకోండి.
అయితే ప్రయాణాలు చేయాలన్నా దూర ప్రయాణాలు కానీ చిన్న చిన్న ప్రయాణాలు కానీ ఈరోజు చేసినట్టయితే కనుక అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలు, కొత్త కొత్త అవకాశాలు, స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కొంత ఇబ్బందికరమైనటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా ఈరోజు చంద్రగాయత్రి మంత్రాన్ని కానీ, ఓం సోం సోమాయ నమః ఈ మంత్రాన్ని కానీ సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సూర్య బలము ఎక్కువగా ఉండడం మూలంగా ఆత్మవిశ్వాసం పెరగడము, అవకాశాలు రావడము, దీంతోపాటు మీరు ఉన్న స్థానంలో గౌరవ ప్రతిష్టలు కలిగేందుకు అత్యద్భుతంగా ఈరోజు మీకు ఉండబోతోంది. అయితే ప్రభుత్వ అధికారిక సంబంధిత పనులు ఏదైనా ఉన్నట్టయితే కనుక అవి ఈరోజు సానుకూలంగా అవుతాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా ఈరోజు వేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఆర్థికంగా గతం కన్నా ఈరోజు పురోగతి కనిపిస్తోంది. దీంతోపాటు గౌరవ ప్రతిష్టలు కూడా పొందేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఆ సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ, సూర్యారాధన చేస్తూ, ఆదిత్య హృదయాన్ని సాధ్యమైనన్ని సార్లు చదవడం కానీ వినడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు ఉద్యోగరీత్యా కానీ వ్యాపారరీత్యా కానీ అంత సమయం ఉండనప్పుడు ఓం సం సూర్యాయ నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఒక 3 నిమిషాల పాటు చదువుకున్నట్టయితే కనుక తత్సమానమైన ఫలితాలు వస్తాయి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ప్రతిభ, సామర్థ్యము ఈ రెండు మీ నుంచి బయటపడే రోజు ఈరోజు. అయితే సంబంధాలలో ఒక స్పష్టత ఉండాలి. మీరు ఏది చేసినా ఒక క్లారిటీ అనేది ఉండాలి, ఒక నిబద్ధత అనేది ఈరోజు పెట్టుకోవాలి. అయితే ఆదాయము కొంత సైలెంట్గా ఉంటుంది. అంటే కొంత ఆదాయ మార్గాలు తగ్గినప్పటికీ అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు, అంటే మీరు ఊహించని ఖర్చులు కూడా వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. అవి ఏవి మంచి చెడు అనేది విచారణ చేసుకుని యోచన చేసే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు అత్యంత శుభప్రదము. విదేశాలు వెళ్ళాలన్నా లేదంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసమైనా మీరు కొత్త కోర్సులు నేర్చుకోవడానికైనా విద్యార్థుల రోజు అన్నట్టుగా ఈ రోజు ఉండబోతోంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. పెట్టుబడులకు అనుకూలంగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః అనే మంత్రాన్ని లేదంటే మహాలక్ష్మి అష్టకాన్ని కానీ విన్నా చదివినా ఒక 3 నిమిషాల పాటు నోటికొచ్చిన వాళ్ళు చదువుకోండి. చదవలేని వాళ్ళు 3 నిమిషాల పాటు విన్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల కుటుంబంలోనూ మీరు పనిచేసే చోట మంచి హార్మోని ఉండే అవకాశం కనబడుతోంది. కళల రంగంలో ఉన్న వాళ్లకు శుభప్రదంగా ఉండబోతోంది. శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల పదోన్నతులు కానీ లేదంటే ధనపరంగా కానీ లేదా కేడర్ పరంగా కానీ మీకు ఒక స్థానం వచ్చే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా ఈరోజు శుభప్రదమైన రోజు. అయితే మిత్రుల యొక్క సహాయ సహకారాలు కనబడుతుంది. ప్రయాణాల్లో శుభప్రదంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సుందరకాండ పారాయణ చేయడం కానీ లేదా సుందరకాండ పారాయణను వినడం కానీ, అంటే సుందరకాండను ఏదో ఒక సర్గ తీసుకుని మీ సమస్యకు తగ్గ సర్గాన్ని తీసుకుని దాన్ని ఒక్కసారైనా వినే ప్రయత్నం చేసినట్టయితే కనుక గ్రహరీత్యా ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయి మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల అత్యంత ప్రభావితంగా ఈరోజు ఉండబోతోంది. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, మీరు పనిచేసే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, రాజకీయ పరంగా, విద్యాపరంగా చాలా చక్కని అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకున్నా, ఏదైనా చెయ్యాలి అని అనుకున్నా, నిర్ణయాలు తీసుకుందామనుకున్నా ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. ముఖ్యంగా మరీ వ్యాపారస్తులు మాత్రము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీ ప్రయత్నాలు ఈరోజు ప్రారంభించుకోండి. విశేషమైన లాభాలు వచ్చే రోజు ఈరోజు. అయితే మీలో ధైర్యం కూడా పెరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. శుభవార్తలు వింటారు. శుభ కార్యాలకు సంబంధించినటువంటి ధనము వచ్చే అవకాశం గోచరిస్తున్నది. మీకు చెప్పదగిన పరిహారము ఉదయము 2 నిమిషాల పాటు కానీ 3 నిమిషాల పాటు కానీ మీ సమయాన్ని బట్టి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీ నోటితో మీరు శుచిగా చదువుకున్నట్టయితే గ్రహరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ
ఈ రాశి వారికి సూర్యుడు బుధుడు ఇద్దరు ఒకే రాశిలో ఉండడం మూలంగా ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి, చేసే పనిలో ఒక క్లారిటీ ఉంటుంది, ఉద్యోగం విద్యలో మీకు ప్రమోషన్స్ రావడము, పురోగతి కనబడము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మధ్యాహ్న సమయానికి అవి సమసిపోయి శుభవార్తలు వినడానికి అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా గురు సంబంధిత ఆలయాన్ని ఈరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ దర్శించుకునే ప్రయత్నం చేసినట్టయితే, కొంత సమయం తీసుకుని దర్శించే ప్రయత్నం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మానసిక శాంతి బ్రహ్మాండంగా ఉండబోతోంది. శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల పనుల్లో క్లారిటీ రావడము, త్వరగా మీ పనులు గత కొంతకాలం నుంచి పాపము లేట్ అవ్వడము, జాప్యంతో పాటు ఆటంకాలు వచ్చే అవకాశం కనబడింది. కానీ ఈ రోజు నుంచి వేగంగా ముందుకు వెళ్ళడము, సక్సెస్ సాధించడము, ఆర్థికంగాను, కుటుంబపరంగాను, ఉద్యోగపరంగాను, వ్యాపార పరంగాను అన్ని రకాలుగా చాలా శుభప్రదమైన రోజు. మీరు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆస్తి సంబంధితమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఆస్తి కలిసి వచ్చేందుకు అవకాశాలు కూడా ఈరోజు కనబడుతున్నాయి. అయితే పరిహారంగా శని భగవానుడికి నువ్వుల నూనె దీపం వెలిగించడం కానీ, నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే మరింత విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క బలం వల్ల మీలో ధైర్యము, శ్రమకు తగినటువంటి ఫలితాన్ని ఈరోజు అందుకోబోతున్నారు. ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి మీకు ఒక శుభవార్త వచ్చే అవకాశం కనబడుతోంది. దానివల్ల మీకు కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, కొంత మానసిక ఆనందం కూడా కలిగే అవకాశం కనబడుతోంది. అయితే గురువుల ఆశీర్వాదము ఈరోజు మీకు పుష్కలంగా అందుబాటులోకి వస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయ దర్శనం చేసుకోవడం కానీ, లేదా అంటే కుదరని పక్షంలో ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు మననం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం మూలంగా సృజనాత్మకత, భావోద్వేగాలు, ఆత్మవిశ్వాసము, అంతశ్చేతన వీటి మీద ప్రభావము ఎక్కువగా చూపిస్తున్నాడు. పనులు వేగవంతంగా పూర్తవడంతో పాటు కార్యసిద్ధి, కార్య అనుకూలత కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. శుభకార్యాలు చేయడానికి అన్ని వైపుల నుంచి ధనాదాయ మార్గాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో ఆనందం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభాలు కనబడుతోంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా ఇబ్బంది కానీ ఆటంకం కానీ ఉన్నప్పుడు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కనుక చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మాకు కుదరదు, టైం లేదు, అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఏదైనా విష్ణు సంబంధిత నామాన్ని తీసుకుని 108 సార్లు జపించుకున్నట్టయితే తత్ఫలితమైన సమానమైన ఫలితాన్ని పొందడంతో పాటు సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చెప్పదగినటువంటి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.